విరిగిన దానిని లోకంలో ఎవ్వరు కోరుకుంటారు? విరిగిన మనసును వాడుకునే నీతో ఎవ్వరు సరిరారు. ఏమంటే లోకంలో ఎవరైనా ఒక వ్యక్తిని ఉద్యోగానికి ఎంపిక చేసేటప్పుడు మానసికంగా మంచి ఆత్మబలం కలిగి మనోబలం కలిగి ఉన్నోడిని నువ్వు సెలెక్టెడ్ అంటారు. యేసు ప్రభు ఒకరిని ఎంచుకోవాలంటే ఏం చూస్తాడో తెలుసా? ఆ హృదయాన్ని చూస్తాడు. అది గట్టిగా ఉందా విరిగిపోయిందా చూస్తాడు. విరగలేదనుకో నువ్వు సెలెక్ట్ కాలేదు పో అంటాడు. ఏంటయ్యా నేను మంచి మనోబలం కలిగినోడిని, నా సంగతి నీకు తెలియదే, అసలు ఎంత మనోబలం అనుకున్నావు నాకు అంటే నువ్వు పనికిరావు పో అంటాడు. నాకంత బలం లేదయ్యా, నా మనసు విరిగిపోయింది, నాది విరిగిన మనసు, నేను పనికిరాను, నేను దేనికి తగిన వాడిని కాను అని ఎవడైతే విరిగి నలిగిన మనసు కలిగి ఉంటాడో వాడిని వెతుకుతాడు. ఇదిగో నువ్వు ఓకే అయ్యావయ్యా, దా నా పని నువ్వే చేయాలరా అంటాడు. విరిగి నలిగిన హృదయం అంటే ఎంత ఇష్టమో. విరిగి నలిగిన హృదయంలో కన్నీళ్ళు ఉంటాయి. అక్కడ అహం ఉండదు, అక్కడ గర్వం ఉండదు. నాకు తెలుసు అనే గర్వం ఉండదు. నేను మంచోణ్ణి అనే గర్వం ఉండదు. నేను పరిశుద్ధుణ్ణి అనే గర్వం ఉండదు. నేను పరిశుద్ధురాల్ని అనే గర్వం ఉండదు. నేను జ్ఞానవంతుణ్ణి అనే గర్వం ఉండదు. నేను జ్ఞానవంతురాల్ని అనే గర్వం ఉండదు. వీటన్నిటిలో నేను అన్ఫిట్, నేను నీకు పనికి వస్తానయ్యా, ఏ యోగ్యత లేదయ్యా నాకు, ఏ యోగ్యత లేదని గుర్తించావు చూడు, అదే నీ యోగ్యత, దా అంటాడు. దేవునికి మహిమ. నేను చెప్పింది ఎంతమందికి అర్థమవుతుంది? చేతులు ఎత్తండి. ఏమిటి నీ అర్హత? విరిగి నలిగిన మనస్సే. వాళ్ళకి వశమైనట్టుగా విరగని మనసు వాళ్ళకి దేవుడు వశంగాడు కాడు. విరిగి నలిగిన మనస్సు కలిగిన వాళ్ళకి వశమైనట్టుగా విరగని మనస్సున్న వాళ్ళకి వశం కాడు. కాబట్టి మనం ఒకవేళ విరగకపోతే దేవుడు పనిగట్టుకొని ఇరగొడతాడు. ఆ విరగొట్టే పనిలో భాగంగానే కొన్ని భూ సంబంధమైన శ్రమలు, సమస్యలు, ఎదురు దెబ్బలు తగలనిస్తాడు. అప్పటిదాకా బాగా బిర్రుగా కఠినంగా ఉన్న మనస్సునే కొన్ని చేదైన అనుభవాల్లోకి తీసుకెళ్ళి విరగొడతాడు. ఎందుకయ్యా నా మనసుని ఇట్లా విరిచేశావు అంటే, నేను నీకు ఆసన్నుడిని అవుదామని అంటాడు. అర్థమైందా? నా మనసు గట్టిగా ఉంటే నాకు వశం కావా? కాను. మరి ఎప్పుడు వశం అవుతావు? నీ మనసు విరిగిన నాడు నీకు వశం అవుతాను అంటాడు. విరిగి నలిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడనే మాట కీర్తనల్లో ఉందని మీకు తెలుసా? మీకు తెలుసా? నాకు కూడా తెలుసు. ఇంకెందుకు అట్టయితే చూడటం? దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా, ఏమనుంది? విరిగి నలిగిన హృదయం గలవారికి యెహోవా వశుడు, ఆసన్నుడు. కాబట్టి ఇప్పుడు మనకి మనస్సు యొక్క నిర్మాణం అనేది చూసుకోవాలి. ఆ మనస్సు యొక్క నిర్మాణంలో మొట్టమొదటిది విరిగి నలిగిన మనస్సు. ఈ విరిగి నలిగిన మనస్సే దీన మనస్సు కూడా అవుతుంది. అర్థమైందా? ఏ మనస్సు? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అన్నాడు. ఏమండి, ఒకప్పుడు తెలియక మనం మిడిమేళంగా నడమంతరంగా ఊరేగిన, ఏమయ్యో వినండి, ఒకప్పుడు తెలియక మనం మిడిమేళంగా నడమంతరంగా ఎట్టబడితే ఊరేగిన, ఇప్పుడు దేవుడు తెలియజెప్పిన తర్వాత మనం మారాలా. ఆ నడమంతరం విరగాల, ఆ మిడిమేళం విరగాల. విరిగి మన మనస్సు దీన మనస్సు అయిపోవాలి. ఏ మనసు?